వెల్కమ్ టు టార్గెట్ కెరీర్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు ఎన్నో సందేహాలుంటాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న కాలేజీలు, సీట్ల వివరాలు, అలాగే కేటగిరీ వైజ్ ఎంత ర్యాంకుల వరకు ఈ సీట్లు వస్తాయని తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కన్వీనర్ కోటా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ తో పాటు ఎన్ఆర్ఐ కోటా సీట్స్ గురించి కూడా చాలా మంది స్టూడెంట్స్ కు అవగాహన లేదు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కు సంబంధించి మీకున్న సందేహాలకు నివృత్తి చేసుకునేందుకు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్క్రీన్ పైన నంబర్స్ కు కాల్ చేసి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రాజశేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో రాజశేఖర్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో చాలా మందికి కూడా ఎంసెట్ బీఎస్సీ అగ్రికల్చర్ వైపు వెళ్లాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. సో అసలు ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కి ఎందుకు ఇంత క్రేజ్, దీని గురించి చెప్పండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది అంటే ఇప్పుడు కాదండి క్రేజ్ అనేది, లాస్ట్ 20 years నుండి కూడా బైపీసీ చేసిన స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. సో బైపీసీ చదివిన స్టూడెంట్స్ కు తీసుకుంటే గనక మనకు లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళకు అవైలబుల్ గా ఉన్నాయి. జనరల్ గా ఎంపీసీ తీసుకుంటే స్టూడెంట్స్ ఎయిదర్ ఇంజనీరింగ్ కానివ్వండి లేదంటే డిగ్రీ కోర్సెస్ కు వెళ్ళవలసి ఉంటుంది. అదే బైపీసీ స్టూడెంట్స్ కి అయితే మనకు మెడిసిన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అంటే ఎంబీబీఎస్, ఆయుర్వేదిక్, హోమియోపతి, డెంటల్ ఇలాంటి కోర్సెస్ తో పాటు లైఫ్ సైన్సెస్ కోర్సెస్ అంటాము, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్, అలాగే పారామెడికల్లో కూడా మనకు చాలా కోర్సెస్ అనేది ఉన్నాయన్నమాట. లైక్ మనము పారామెడికల్లో తీసుకుంటే కనుక రేడియాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో కోర్సెస్ అనేది పారామెడికల్లో కూడా మనకు ఉన్నాయి. దీంతో పాటు బీ ఫార్మ్ అవ్వచ్చు, నర్సింగ్ అవ్వచ్చు, ఫిజియోథెరపీ, ఇలా రకరకాల కోర్సెస్ అనేది, కోర్స్ ఆప్షన్స్ అనేది బైపీసీ చదివిన స్టూడెంట్ చేయొచ్చండి. సో దీనివల్ల స్టూడెంట్స్ ఎక్కువగా బైపీసీ అనేది ఇంటర్మీడియట్ లో సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ బైపీసీ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ ట్రెండ్ కూడా తీసుకుంటే గనక లాస్ట్ 20 years నుండి ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉందండి. ఒకప్పుడు ఇంటర్మీడియట్ అనగానే స్టూడెంట్ ఈజీగా ఉంటుందనేసి ఎంపీసీ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఎంపీసీ కాకుండా అంటే ఆర్ట్స్ గ్రూప్స్ అనేది ఎక్కువగా వెళ్ళేవాళ్ళండి. బైపీసీ అంటే కోర్స్ భయపెడుతుంది, టఫ్ ఉంటుంది అనేసి చాలా తక్కువ మందే ఈ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఇంటర్మీడియట్ లో. అయితే ఈ మధ్య కాలంలో కోర్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్, అంటే వాళ్ళకి సొసైటీలో వాల్యూ ఉన్న, అంటే ఒక మంచి రెప్యుటేటెడ్ జాబ్స్ లో వీళ్ళు సెటిల్ అవ్వడానికి బైపీసీ స్టూడెంట్స్ కు ఎన్నో కోర్సెస్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో కూడా పర్టికులర్ గా స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి, బీఎస్సీ అగ్రికల్చర్ లో మనకు 100s లోనే సీట్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అన్న తీసుకుంటే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 7-8,000 సీట్స్ అనేది ఉన్నాయి. అదే అగ్రికల్చర్ తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కూడా మనకు లెస్ దాన్ 2,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చదివే స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉంటారండి. అండ్ చదివి పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చే స్టూడెంట్స్ కూడా తక్కువ మంది ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కు ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్ తో పాటు ప్రైవేట్ సెక్టార్ లో కూడా స్టూడెంట్స్ కు మంచి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. దీనివల్ల చదివే స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కెరీర్ లో మంచి పొజిషన్స్ లో సెటిల్ అవ్వటం అనేది చాలా ఈజీ అన్నమాట. అండ్ బీఎస్సీ అగ్రిలో తీసుకుంటే కనుక మనకు చాలా మంది ఒక అపోహలో ఉంటారండి, కేవలం గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే ఉంటాయి. బీఎస్సీ అగ్రికల్చర్ అయినా వెటర్నరీ లాంటి కోర్సులు తీసుకుంటే కేవలం గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్ లో ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా అనేది కూడా చాలా మందికి తెలియదండి. అయితే అన్లైక్ వెటర్నరీ కోర్స్, వెటర్నరీ అయితే ట్రూ అండి, గవర్నమెంట్ సెక్టార్లోనే మనకు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. వేరాజ్ బీఎస్సీ అగ్రికల్చర్ వచ్చేసరికి స్టూడెంట్స్ కు గవర్నమెంట్ సెక్టార్ కంటే కూడా ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయండి. మనం తీసుకుంటే కనుక మనకు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న సీడ్ కంపెనీస్ అవ్వచ్చు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవ్వచ్చు, బయోకెమికల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, గవర్నమెంట్ సెక్టార్లో 20% ఇండస్ట్రీస్ ఉంటే 80% ఇండస్ట్రీస్ అనేది ప్రైవేట్ సెక్టార్లోనే ఎక్కువగా ఉన్నాయండి. సో స్టూడెంట్స్ కు కనుక మనకు గవర్నమెంట్ జాబ్స్ అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్ లో నోటిఫికేషన్స్ తక్కువ ఉన్నప్పటికీ అట్లీస్ట్ ప్రైవేట్ సెక్టార్ లో వాళ్ళు ఒక రెప్యూటెడ్ జాబ్స్ లో మంచి కంపెనీస్ లో ప్లేస్ అయ్యి ఫ్యాన్సీ ప్యాకేజెస్ తో ప్లేస్ అవ్వడానికి కూడా అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయండి. దీనివల్ల స్టూడెంట్స్ ఎక్కువగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి ఈ మధ్య కాలంలో. ఓకే రాజశేఖర్ గారు, మీరు చెప్పినట్లుగానే చాలా తక్కువ స్టూడెంట్స్ కూడా బీఎస్సీ అంటే చదువుకోవడానికి తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మన తెలుగు
రాష్ట్రాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎక్కువగా గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకుంటే బెటర్ అన్న ఫీలింగ్స్ లో చాలా మంది ఉన్నారు. సో వారు ఏ రకంగా గవర్నమెంట్ కాలేజెస్ లో వెళ్ళాలి దాని గురించి కాస్త మీరు. రైట్ అండి. బీఎస్సీ అంటే మనము స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకుంటే గనక మనము అంటే నాట్ ఓన్లీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ అని అండి ఎంటైర్ ఇండియాలో తీసుకుంటే గనక స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ ఎక్కువగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్లోనే ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇంటర్మీడియట్ కూడా సేమ్ అదే కోవకు చెందిందండి. వేర్ యాజ్ ప్రొఫెషనల్ కోర్సెస్కు గ్రాడ్యుయేషన్ లెవెల్లో రాగానే స్టూడెంట్స్ మనము ఇంజనీరింగ్ కోర్సెస్ తీసుకున్నా, మెడిసిన్ కానివ్వండి, అగ్రికల్చర్, వెటర్నరీ ఇలాంటి ఏ కోర్స్ తీసుకున్నా కూడా స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారండి. ఎందుకంటే ఈ మెడిసిన్ కానివ్వండి, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ లాంటి కోర్సెస్లో వాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టూడెంట్కు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం అవసరం అవుతుందండి. సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే డెఫినెట్గా ఇట్లా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఉంటుందండి. దీనివల్ల స్టూడెంట్స్ వచ్చేసరికి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, అండ్ దాంతోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుందనే ఉద్దేశంతో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎక్కువ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. అండ్ మరీ ముఖ్యంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్ పర్టికులర్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కే ఎక్కువ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ పర్స్యూ చేసే స్టూడెంట్స్కు ఎక్కువగా ప్రాక్టికల్ అప్రోచ్లోనే ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి. సో ఆబ్వియస్గా స్టూడెంట్ ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్తో స్టూడెంట్ పాస్ అవుట్ అయ్యి బయటికి రావాలి అంటే డెఫినెట్గా ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే కనుక నో డౌట్ అండి కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, బట్ చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా కొంత తక్కువ ఉంటుంది. వేరాజ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. యాజ్ పర్ నామ్స్ కావాల్సిన విధంగా డెఫినెట్గా ప్రతి ల్యాబ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఫీల్డ్ వర్క్ కానివ్వచ్చు, ప్రాక్టికల్స్కి సంబంధించి అక్కడ మంచి ఫెసిలిటీస్ అనేది స్టూడెంట్స్కి ఉంటాయండి. అండ్ ఇంకొకటి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ అనగానే మనకు 2 types ఆఫ్ కాలేజెస్ అనేది మనం ఎక్కువగా కన్ఫ్యూజన్లో పడుతూ ఉంటామండి. ఒకటి ఐసీఏఆర్ అండ్ ఇంకోటి నాన్ ఐసీఆర్ అక్రెడిటెడ్ అనేసి. సో ఇక్కడ ప్రైవేట్లో అయితే కనుక చాలా వరకు మనకు నాన్ ఐసీఏఆర్ అక్రెడియేషన్ ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఐసీఆర్ అక్రెడియేషన్ లేని యూనివర్సిటీస్ అండ్ కాలేజెసే ఎక్కువగా ఉన్నాయి. సో గతంలో తీసుకుంటే కనుక చాలా మంది స్టూడెంట్స్ ఐసీఆర్ అక్రెడియేషన్ లేని కాలేజెస్లో చదివి అంటే చెప్పాలంటే ఇప్పుడు వేల కొద్ది స్టూడెంట్స్ వితౌట్ అక్రెడియేషన్ ఉన్న కాలేజెస్లో ఎడ్యుకేషన్ పర్స్యూ చేసి వాళ్ళు ఎటువంటి జాబ్స్కి అనేది ఎలిజిబిలిటీ లేక ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోవటం, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్సీ చేసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు అనేది సఫర్ అవుతూ ఉన్నారండి. అదే గవర్నమెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి చాలా వరకు మనకు అక్రెడియేషన్ ఉన్నవే ఉంటాయి, ఐసీఆర్ అక్రెడియేషన్ తోటి ఉంటాయి. సో స్టూడెంట్స్కి అదొక నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది. ప్రైవేట్లో అయితే ఏ యూనివర్సిటీకి అక్రెడియేషన్ ఉంది, ఏ కాలేజ్కి అక్రెడియేషన్ ఉంది అనేది తెలియదు. వేరాజ్ గవర్నమెంట్ అయితే డెఫినెట్ గా అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీసే ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. సో రాజశేఖర్ గారు, అండ్ ఇంకొకటి చాలా మందికి ఇప్పుడు ప్రెసెంట్ మీరు అన్నట్లుగా అక్రెడిటేషన్ ఉన్న కాలేజెస్ ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ ఎన్ని సీట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి? మనం ఆంధ్రప్రదేశ్ రీజియన్లో తీసుకుంటే అండి అప్రాక్సిమేట్గా మనకు ఇక్కడ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాత్రమే మనకు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ ఈ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద మనకు 6 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ 6 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. టోటల్ ఫస్ట్ ముందుగా మనము గవర్నమెంట్ కాలేజెస్ తీసుకుంటే కనుక మనకు మహానందిలో, బాపట్లలో, నైరాలో, రాజమండ్రి ఒకటి అండి. అండ్ దాంతోపాటు మనకు ఉదయగిరిలో ఇట్లా 6 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 6 గవర్నమెంట్ కాలేజెస్లో 732 సీట్స్ అనేది ఉన్నాయండి. గవర్నమెంట్ కాలేజెస్ వరకే 732 అనేది రెగ్యులర్ కోటా సీట్స్ అనేది ఉన్నాయి. దీంతో పాటు మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ 6 ఉన్నాయండి. ఈ 6 ప్రైవేట్ కూడా కాలేజెస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మనకు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజెస్ అండి. ఈ 6 కాలేజెస్లో కూడా మళ్ళీ 360 సీట్స్ ఉన్నాయి. సో 732 సీట్స్ అనేది గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయి, 360 సీట్స్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయన్నమాట. టోటల్ 1092 సీట్స్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో సీట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు చెప్పినట్లుగా ఏదైతే ఏపీలో ప్రధానంగా
గవర్నమెంట్ కాలేజెస్ కి ఫస్ట్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తారు అండ్ దెన్ ప్రైవేట్. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది? ఇఫ్ ఇంకా రెండిట్లో ఒకేలాగా ఉంటుందా, లేదంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లో డిఫరెంట్ ఉంటుందా, ఏ రకంగా ఉంటుంది అడ్మిషన్? ఇక్కడ మనము గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటే అండి, ఈ 732 ఏదైతే రెగ్యులర్ సీట్స్ ఉన్నాయో ఈ 732 రెగ్యులర్ సీట్స్ అనేది కన్వీనర్ కోటాలో టోటల్ ఫిలప్ చేయబడతాయండి. అంటే స్టూడెంట్ ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది. ఏపీ ఈఏపీ సెట్ లో స్టూడెంట్ కు వచ్చిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా ఈ 732 సీట్స్ ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్నాయో ఇవన్నీ ఫిలప్ చేయడం జరుగుతుందండి. సో దీనికి మనకు అడ్మిషన్ ప్రొసీజర్ గవర్నమెంట్ కాలేజ్కి ఎలా ఉంటుందంటే అండి, స్టూడెంట్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు స్టూడెంట్స్ వచ్చేసరికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముందు. అంటే ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏ స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీకి అప్లై చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ అగైన్ కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు. కౌన్సిలింగ్ లో స్టూడెంట్ కున్న మెరిట్ ర్యాంక్ ప్రకారం ఈ 732 సీట్స్ అనేది ఫిలప్ చేయబడతాయి. ఇవి కాకుండా మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో 360 సీట్స్ ఉన్నాయండి. ఈ 360 సీట్స్ లో 65% వచ్చేసరికి మనకు కన్వీనర్ కోటా కింద ప్రైవేట్ కాలేజ్ లో ఫిలప్ చేయబడతాయి. దీనికి కూడా ఏపీ సెట్ లో మెరిట్ ర్యాంక్ ఆధారంగానే ఫిలప్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ 35% వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి 65% కన్వీనర్ కోటాకు సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. అండ్ 35% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది అనమాట. సో ఈ 35% మేనేజ్మెంట్ కోటా కూడా స్టూడెంట్స్ ఏపీ సెట్ రాసి క్వాలిఫై ఉండాలండి. సో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మేనేజ్మెంట్ ను డైరెక్ట్ అప్రోచ్ అయ్యి సీట్స్ అనేది పొందవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకు ఈ 732 ఏదైతే సీట్స్ ఉన్నాయో మనకు గవర్నమెంట్ కాలేజ్ లో వీటిలో అగైన్ మళ్ళీ 40% ఫార్మర్ కోటా అనేది ఉంటుందండి. సో ఫార్మర్ కోటా అనేది ఏంటంటే స్టూడెంట్ పేరు మీద కానివ్వండి లేదా స్టూడెంట్స్ పేరెంట్స్ పేరు మీద కానివ్వండి 1 ఎకర్ మినిమం ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉండాలి. 1 ఎకర్ అబోవ్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉండాలి. దాంతో పాటు స్టూడెంట్ 4 ఇయర్స్ నాన్ మున్సిపల్ ఏరియాలో ఎడ్యుకేషన్ పర్స్యూ చేసి ఉండాలండి. 4 ఇయర్స్ నాన్ మున్సిపల్ ఏరియాలో ఎడ్యుకేషన్ పర్స్యూ చేసి 1 ఎకర్ ల్యాండ్ ఉంటే గనక స్టూడెంట్ ఫార్మర్ కోటాకు అనేది ఎలిజిబుల్ అవుతారండి. ఫార్మర్ కోటా కింద 40% సీట్స్ అనేది రిజర్వేషన్ లో ఉంటాయి అన్నమాట. ఇలాగా మనకు 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రెగ్యులర్ సీట్స్ అనేది గవర్నమెంట్ కాలేజెస్ లో అండ్ ప్రైవేట్ కాలేజెస్ లో 65% అనేది రెగ్యులర్ కోటాలో ఫిలప్ చేయడం జరుగుతుంది. 35% అనేది మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న సీట్లలో ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఎన్ఆర్ఐ కోటా అనేది ఉందండి. సో ఎన్ఆర్ఐ కోటా అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటేక్ ఏదైతే ఉందో 732 సీట్స్ పైన ఒక 10% అడిషనల్ సీట్స్ అనేది ఉంటాయండి. అంటే మనకు 73 సీట్స్ అనేది ఎన్ఆర్ఐ కోటాలో ఉంటాయి. అండ్ ఎన్ఆర్ఐ కోటా అనేది ప్యూర్లీ ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్క్స్ బేసిస్ మీద ఉంటుంది. అంటే ఈఏపీ సెట్ అనేది ఎటువంటి సంబంధం ఉండదు. ఆ ర్యాంక్ అనేది ఇక్కడ కన్సిడర్ చేయరు. స్టూడెంట్ కు ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్క్స్ ప్రకారము అంటే ఎంతమంది అయితే ఈ ఎన్ఆర్ఐ కోటాకు అప్లై చేసుకుంటారో వాళ్ళల్లో ఎవరికైతే మెరిట్ ఉందో ఆ స్టూడెంట్స్ కు ఎన్ఆర్ఐ కోటా కింద సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎన్ఆర్ఐ కోటా వచ్చేసరికి ఇక్కడ ఫీ అనేది $5,000 ఉంటుందండి. సో ప్రెసెంట్ డే కరెన్సీ కన్వర్షన్ ప్రకారం తీసుకుంటే అప్రాక్సిమేట్ గా 4,20,000 రూపీస్ అనేది పర్ ఇయర్ ఫీజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే రాజశేఖర్ గారు, కమింగ్ టు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ విత్ అక్రిడేషన్ ఉన్నాయి అండ్ సీట్స్ అవైలబిలిటీ ఏంటి? సో మనం ఇక్కడ తెలంగాణ రీజియన్కి రాగానే అండి మనకు ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఒకటే ఒక యూనివర్సిటీ ఉందండి. సో ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద మనకి ఇప్పుడు కొత్తగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో వచ్చిన కాలేజ్ కలుపుకొని టోటల్ 7 గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ మనకు తెలంగాణ రీజియన్ లో ఎటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ కానివ్వండి లేదా ప్రైవేట్ కాలేజ్ కానీ మనకు జయశంకర్ యూనివర్సిటీ అనేది అఫిలియేషన్ ఇవ్వలేదండి. కేవలం 7 గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే మనకు రాజేంద్ర నగర్ క్యాంపస్, దాంతోపాటు జగిత్యాల, అశ్వరావుపేట్, సిరిసిల్ల ఒకటండి. అలాగే మనకు ఆదిలాబాద్ లో వచ్చిన కొత్త కాలేజ్ వరంగల్ అర్బన్ క్యాంపస్, దాంతోపాటు పాలెంలో ఉన్న క్యాంపస్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఈ 7 కాలేజెస్ అనేది మనకు తెలంగాణలో ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ అండి. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ కాలేజెస్ అన్నిట్లలో మనకు టోటల్ 520 సీట్స్ అనేది ఉన్నాయండి. సో ఈ 520 సీట్స్ మాత్రమే మనకి ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇక్కడ పేమెంట్ కోటా కింద అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద కొన్ని సీట్లు ఉన్నాయి. దీంతో పాటు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా అంటాము. ఈ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ఏదైతే ఉందో ఇక్కడ కూడా 10 సీట్స్ ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద కూడా మళ్ళీ 200 ఉంటాయి. అంటే 520 రెగ్యులర్ సీట్స్,
200 వచ్చేసరికి మనకు సెల్ఫ్ ఫినాన్సింగ్ కోటా అండ్ 10 సీట్స్ వచ్చేసరికి మనకు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా అంటాం. ఇట్లా 3 కేటగిరీస్ లో మనకు ఇక్కడ ఈ 7 గవర్నమెంట్ కాలేజెస్ కలిపి ఉన్నాయండి. ఈ 7 గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా మనకు తెలంగాణలో ఎటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ విత్ ఐసీఆర్ అక్రెడియేషన్ కానివ్వండి, లేదా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కానివ్వండి లేవండి. ఓకే, సో మీరు చెప్తుంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, తెలంగాణలో విత్ అగ్రికల్చర్ అయితే ప్రైవేట్ లో లేవు, విత్ మరి బీఎస్సీ అగ్రికల్చర్. ఓకే, సో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ గురించి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ ఉన్నాయి తెలంగాణలో. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా? అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? రైట్, ఇక్కడ మనకు తెలంగాణలో 3 కేటగిరీస్ లో మనకు సీట్స్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుందండి. సో ఒకటి ముందుగా అయితే రెగ్యులర్ కోటా ఆర్ కన్వీనర్ కోటా అంటామండి. సో రెగ్యులర్ ఆర్ కన్వీనర్ కోటా కింద ఈ 7 గవర్నమెంట్ కాలేజెస్ లో మనకి ఏవైతే 520 సీట్స్ ఉన్నాయో ఇవి మనకు టీఎస్ ఎంసెట్ లో వచ్చిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుందండి. అండ్ దీంతో ఇక్కడ వచ్చేసి మనకు దీంట్లో అగైన్ మళ్ళీ 85% అనేది మనకు రిజర్వ్డ్ కోటా ఉంటాయి లోకల్ కి, అండ్ 15% అన్రిజర్వ్డ్ ఉంటుందండి. అంటే ఈవెన్ మనకు ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుండి కూడా ఎవరైనా స్టూడెంట్స్ టీఎస్ ఎంసెట్ రాసి వాళ్ళు మెరిట్ ర్యాంక్ ఆధారంగా అగైన్ మళ్ళీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఈ 15% సీట్స్ అనేది పోటీ పడొచ్చండి. సో ఈ 520లో వచ్చేసరికి 85% ఏమో మనకు రిజర్వ్డ్ ఉంటే అండ్ 15% వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఉంటాయండి. అండ్ దీంతో పాటు మనకు సెల్ఫ్ ఫినాన్సింగ్ కోటా అనేది కూడా ఉంటుంది. సో రెగ్యులర్ సీట్స్ కి అయితే కనుక ఫీ అనేది నార్మల్ గవర్నమెంట్ ఫీ ఉంటుందండి. స్టూడెంట్ ఎవరైతే టీఎస్ ఎంసెట్ నుండి మెరిట్ ర్యాంక్ లో వస్తారో వాళ్ళు ప్రతి స్కాలర్షిప్ కు ఫీ రియంబర్స్మెంట్ అన్నిటి కూడా ఎలిజిబుల్ అవుతారండి. వేరే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకు రాగానే స్టూడెంట్ కు ఎటువంటి స్కాలర్షిప్లు కానివ్వండి, ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి ఏవి వర్తించవు. అండ్ ఈ సీట్స్ అనేది కూడా టోటల్ టీఎస్ ఎంసెట్ లో వచ్చిన మెరిట్ ర్యాంక్ ఆధారంగానే ఫిల్అప్ చేయబడతాయండి. అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కదా, మనం పేమెంట్ చేస్తాం కదా అనేసి ప్రతి ఒక్కరికి సీట్ ఇవ్వరు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద 200 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 200 సీట్స్ అనేది కూడా టీఎస్ ఎంసెట్ మెరిట్ ర్యాంక్ ఆధారంగానే ఫిల్అప్ చేయబడతాయండి. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఫీ అనేది మనకు లాస్ట్ ఇయర్ నుండి తగ్గించారండి. ఇంతకుముందు స్టార్టింగ్ మనకు పేమెంట్ కోటా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు 14 lakhs ఉండేది. అయితే లాస్ట్ ఇయర్ నుండి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకు అనేది కేవలం 10 lakhs మాత్రమే ఫీజు ఉంటుంది. స్టూడెంట్ ఫస్ట్ సెమిస్టర్లో 3 lakhs పే చేయవలసి ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ నుండి 1 lakh పే చేయవలసి ఉంటుంది. ఇలా మనకు 8 సెమిస్టర్స్కి వచ్చేసరికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద 10 lakhs అనేది ఫీజు ఉంటుందండి. అండ్ ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో కూడా ఫార్మర్ కోటా అనేది అప్లికబుల్ అవుతుందండి. ఇప్పుడు మనకు రెగ్యులర్లో ఎలాగైతే 40% ఫార్మర్ కోటా ఉందో సేమ్ అదే విధంగా మనకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో కూడా 40% ఫార్మర్ కోటాకు అనేది అప్లికబుల్ అనేది స్టూడెంట్స్ అవుతారండి. అండ్ దీంతో పాటు మనకు ఎన్ఆర్ఐ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా కూడా మనకు అవైలబుల్ గా ఉంది. ఎన్ఆర్ఐ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా కింద కేవలం 10 సీట్స్ మాత్రమే ఉంటాయండి. ఈ 10 సీట్స్ కు ఈ టీఎస్ ఎంసెట్ కు ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఆ ర్యాంక్ అనేది కూడా స్టూడెంట్ కి అవసరం లేదు. అంటే టీఎస్ ఎంసెట్ అపియర్ అవ్వకపోయినా పర్లేదు స్టూడెంట్, బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ లో వచ్చిన మెరిట్ ర్యాంక్ ఆధారం, ఇంటర్మీడియట్ లో వచ్చిన మెరిట్ స్కోర్ ఆధారంగా ఈ సీట్స్ అనేది కేటాయించడం జరుగుతుందండి. సో దీనికి వచ్చేసరికి ఫీ అనేది 24 lakhs ఉంటుందండి. ఈ ఎన్ఆర్ఐ కోటా ఏదైతే ఉందో ఎన్ఆర్ఐ కోటాకు 24 lakhs ఉంటుందండి. సేమ్ ఎన్ఆర్ఐ కోటా కూడా మనకు ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి అండ్ అదర్ స్కాలర్షిప్స్ కానివ్వండి అప్లికబుల్ అవ్వవు అనమాట. సో ఇక్కడ తెలంగాణలో ఏంటంటే మనకు రెగ్యులర్ తో పాటు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కూడా ఉంది. అంటే ప్రైవేట్ కాలేజెస్ లో ఎలాగైతే మేనేజ్మెంట్ కోటా ఉంటుందో అలాగా మనకి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనేది అందిస్తుంది. దీంతో పాటు మనకు ఎన్ఆర్ఐ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ఇట్లా 3 కేటగిరీస్ లో మనకు సీట్స్ ఉన్నాయండి. ఓకే, అయితే రాజశేఖర్ గారు, ఇప్పుడు కమింగ్ టు ద బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడితే చాలా మంది స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ రావడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎంత ట్రై చేసినా కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సీట్ సంపాదించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా ఉందా సీట్ రావడానికి? సో ఆబ్వియస్గా అండి ఇప్పుడు మనకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే లెస్ దాన్ 2000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. వేరే స్టూడెంట్స్ తీసుకుంటే కనుక బైపీసీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 2 lakhs స్టూడెంట్స్ అనేది బైపీసీ పర్స్యూ చేస్తున్నారు. అంటే ఈ ఇయర్ తీసుకుంటే మనకు తెలంగాణలో అప్రాక్సిమేట్గా 85,000 స్టూడెంట్స్ వచ్చేసి అగ్రికల్చర్ కోసం టీఎస్ ఎంసెట్ అనేది అపియర్ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రీజియన్లో కూడా మనకు 1 lakh అబోవ్ అనేది అపియర్ అయ్యారు. అంటే బైపీసీ స్టూడెంట్స్ 2 lakh మెంబర్ స్టూడెంట్స్ వచ్చేసి కేవలం ఇక్కడ మనకు లెస్ దాన్ 2000 సీట్స్
సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పోటీ పడుతున్నారు. ఆబ్వియస్గా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ సీట్ అనేది వస్తుందనేది మనం గ్యారంటీగా చెప్పలేం. రీజన్ ఏంటంటే చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎవరికైతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అగైన్ తక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ అంటే ఎంసెట్లో కానివ్వండి లేదా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి సీట్ లభించని స్టూడెంట్స్ ఆబ్వియస్గా ఆల్టర్నేట్ ఆప్షన్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి కూడా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది డెఫినెట్గా పర్స్యూ చేయొచ్చు. అయితే ఇతర రాష్ట్రాల్లో మనం ఏదైనా ఒక యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ మనము ఏదైతే సెర్చ్ చేస్తున్నామో లేదా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ కాలేజీకి ఐసీఆర్ అక్రెడియేషన్ ఉందా లేదా అనేది స్టూడెంట్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. రీజన్ ఏంటంటే వితౌట్ ఐసీఆర్ అక్రెడియేషన్ మనం ఏదైనా ఒక యూనివర్సిటీలో చదివి డిగ్రీ తీసుకొని ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ఎటువంటి గవర్నమెంట్ జాబ్ కూడా స్టూడెంట్ ఎలిజిబుల్ అవ్వరండి. అండ్ 2019లో ఐసీఆర్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో ఆ నోటిఫికేషన్ ప్రకారం స్టూడెంట్స్ ఫర్దర్గా నాన్ ఐసీఆర్ అంటే ఐసీఆర్ అక్రెడియేషన్ లేని యూనివర్సిటీస్లో చదివిన స్టూడెంట్స్ ఎంఎస్సి అగైన్ ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదవటానికి కూడా ఎలిజిబిలిటీ అనేది లేదు అన్నమాట. అయితే ఈ 2023 అకాడమిక్ ఇయర్ వరకు నాన్ ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదివిన స్టూడెంట్స్ కూడా ఎంఎస్సి చేయడానికి అయితే ఎలిజిబిలిటీ ఇచ్చింది, కానీ నెక్స్ట్ ఇయర్ నుండి ఇవ్వకపోవచ్చు. సో స్టూడెంట్ డెఫినెట్ గా ఇతర రాష్ట్రాల్లో ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐసీఆర్ అక్రెడియేషన్ ఉందా లేదా ఆ యూనివర్సిటీకి అనేది 1-10 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలండి. అట్లా మనకు ఇప్పుడు ఐసీఆర్ అక్రెడియేషన్ తో పాటు అంటే ఆల్మోస్ట్ ఒక 15 ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ప్రెసెంట్ మన ఇండియాలో ఉన్నాయండి. కేవలం 15 ప్రైవేట్ యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా అండ్ కర్ణాటక స్టేట్స్లో మనకు అవైలబుల్గా ఉన్నాయండి. ఈ 15 ఏదైతే మనము అంటే అక్రెడియేషన్తో ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటున్నామో. సో స్టూడెంట్స్ బయట స్టేట్స్కి వెళ్ళి కూడా ఎవరికైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయొచ్చండి. అట్లా అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివి మన తెలుగు రాష్ట్రాలకు వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని ఒకసారి మనం పరిగణంలోకి తీసుకుంటే విత్ అక్రిడేషన్ ఉన్న వితౌట్ అక్రిడేషన్ ఉన్న వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇఫ్ ఇన్ కేస్ ఒక స్టూడెంట్ తెలియక వాళ్ళు వితౌట్ అక్రిడేషన్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు, సో కోర్స్ కూడా కంప్లీట్ చేశారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఇప్పుడు ఐసీఆర్ అక్రెడియేషన్ లేని యూనివర్సిటీస్లో కానివ్వండి కాలేజెస్లో చదివిన స్టూడెంట్స్కు ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్ జాబ్స్లో అండి. సో మనకు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వచ్చు, ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ రీసెర్చ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఇలా ఏ గవర్నమెంట్ జాబ్స్ తీసుకున్నా ఈవెన్ ఇక్రిసాట్, నాబార్డ్లో, ఈవెన్ ఎఫ్సిఐలో గ్రేడ్ ఏ గ్రేడ్ బి పొజిషన్స్ ఉంటాయండి. ఇలాంటి పొజిషన్స్ కూడా స్టూడెంట్ అప్లై చేయాలంటే డెఫినెట్గా ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయి ఉండాలండి. వితౌట్ ఐసీఆర్ అక్రెడియేషన్ అంటే స్టూడెంట్ ఏదైనా యూనివర్సిటీలో నార్త్లో చదివి ఇక్కడికి వచ్చారనుకోండి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇక్కడ ఎలిజిబుల్ అవ్వరు ఫస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీలో డెఫినెట్ గా స్టూడెంట్స్ కి వచ్చేసరికి 100 acres పైనే ఫార్మింగ్ ల్యాండ్ ఉంటుంది, మంచి ల్యాబొరేటరీస్ ఉంటాయి అండ్ పిహెచ్డి అంటే పిహెచ్డి కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ అనేది ఉంటారు. సో ఆబ్వియస్ గా ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అనేసి కూడా చెప్పొచ్చు అనమాట. అక్రెడియేషన్ నథింగ్ బట్ ఒక క్వాలిటీ అనేది ఉందనేసి అండి. సో స్టూడెంట్ కి ఏంటంటే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుందండి. సో ఆబ్వియస్ గా 4 years కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలన్నప్పుడు, గవర్నమెంట్ జాబ్స్ కు పోటీ పడాలన్నప్పుడు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ మాత్రమే ఈజీగా జాబ్ సంపాదించగలరండి. సో ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ లో చదివితే గనక స్టూడెంట్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అనేది కొంత ఈజీగా వాళ్ళు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు హైయర్ ఎడ్యుకేషన్ ఈ మధ్య కాలంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ ఎక్కువగా ఎంఎస్సీ వైపు కూడా వెళ్తున్నారండి. సో ఎంఎస్సీ వైపు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ కి ఎవరికైతే రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుందో, అగ్రికల్చరల్ టెక్నాలజీ మీద ఇంకా వాళ్ళు అడ్వాన్స్డ్ గా వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేస్తూ ఉన్నారు. సో ఎంఎస్సీకి వెళ్ళాలన్నప్పుడు మనము ఏదైనా ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళాలన్నా కూడా అక్రెడియేషన్ లేని యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఎలిజిబుల్ కారండి. సో వాళ్ళు ఒక విధంగా గవర్నమెంట్ జాబ్లు అనేది లాస్ అవుతారు, దాంతోపాటు అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఎంఎస్సీ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ అనేది కోల్పోతారండి. వీటన్నిటితో పాటు స్టూడెంట్ ఇంకొక లాస్ అనేది ఇక్కడ ఉంటుందండి నాన్ ఐసీఆర్ అక్రెడియేషన్ లో చదివిన వాళ్లకు. ఇంతకు ముందు అయితే గతంలో
ఐసీఆర్ అక్రెడిటేషన్ లేని యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్ కూడా మనకు ప్రైవేట్ కంపెనీస్ అనేది చాలా వరకు జాబ్లకు తీసుకునేవండి. ఇప్పుడు మన గోడ్రేజ్, అగ్రోవేట్ తీసుకోవచ్చు, ర్యాలీస్ ఇండియా కానివ్వండి, సింజెంటా, బేయర్ క్రాప్ సైన్సెస్, ఇలాంటి మంచి మంచి కంపెనీస్ అన్ని కూడా ఎక్కువగా ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారండి. దానివల్ల లాస్ట్ 10 yearsలో ఎవరైతే నాన్ ఐసీఆర్ అక్రెడిటేషన్ యూనివర్సిటీస్లో చదివారో ఆ స్టూడెంట్స్ అటు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళలేక, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా జాబ్స్ సంపాదించుకోలేక, అటు ఎంఎస్సీ చేసుకోలేక చాలా మంది సఫర్ అవుతున్నారండి. వేల కొద్ది స్టూడెంట్స్ అట్లా ప్రాక్టికల్ గా కూడా మనం విట్నెస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, సో ఇంకొకటండి, ప్రధానంగా ఇంటర్ కంప్లీట్ చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ అదర్ డిగ్రీస్కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి కెరీర్ పరంగా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మంచి కెరీర్ గైడెన్స్ ఇస్తుంది స్టూడెంట్స్కి. సో ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ అనగానే కూడా చాలా మందికి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తొస్తుంది. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనగానే ముందు స్టూడెంట్స్ కు గుర్తొచ్చేది కెరీర్ గైడెన్స్ లో మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది గుర్తొస్తుందండి. దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ 20 years నుండి నాట్ ఓన్లీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ అండి, ఎంటైర్ ఇండియాలో ఒక బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కు కెరీర్ గైడెన్స్ అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఏదైనా ఉందంటే అది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. దాన్ని నేను ప్రౌడ్ గా కూడా చెప్పుకోగలను. ఎందుకంటే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ కు, అంటే మనం ఎంబీబీఎస్ తీసుకున్న విత్ ఇన్ ఇండియా, అబ్రాడ్ కు కెరీర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది కన్సల్టెంట్స్ ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్ కు చాలా మంది ఉన్నారు. ఈవెన్ బీ ఫార్మా ఇలాంటి కోర్సెస్ కూడా చాలా మంది కెరీర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే 2003 అకాడమిక్ ఇయర్ నుండి పర్టికులర్ గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కు కెరీర్ గైడెన్స్ అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఏదైనా ఉందంటే అది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మంది కెరీర్ గైడెన్స్ అందించే కన్సల్టెంట్లు ఎంతో మంది బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, సో ఈ కోర్స్ అనేది కంప్లీట్ ప్రొఫెషనల్ కోర్స్ అండి అండ్ యూనిక్ కోర్స్. సో డెఫినెట్గా ఏంటంటే స్టూడెంట్కు ఈ కోర్స్ పైన రకరకాల సందేహాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంతవరకు డిస్కస్ చేసామండి ఐసీఆర్ అక్రెడిటేషన్ అండ్ నాన్ ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది. చాలా మందికి ఈ ఐసీఆర్ అంటే ఏంటి, నాన్ ఐసీఆర్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. సో మేము దీన్ని ఒక 20 years నుండి కూడా ప్యూర్లీ అక్రెడిటేషన్ ఉంటేనే చదవాలి, వితౌట్ అక్రెడిటేషన్ చదివితే కనుక చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కెరీర్లో చాలా టఫ్ ఛాలెంజెస్ అనేది ఫేస్ చేయవలసి ఉంటుంది అనేది కూడా స్టూడెంట్స్కు ఎన్నో క్యాంపెయిన్స్ చేసి స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా కూడా మార్కెట్లోకి హ్యూజ్ గా తీసుకెళ్లగలిగామండి. ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యాము. ఐకార్ అక్రెడిటేషన్ ఉంటేనే గవర్నమెంట్ జాబ్లకు ఎలిజిబుల్ అవుతారు, ఐకార్ అక్రెడిటేషన్ యూనివర్సిటీస్ లోనే మీ కెరీర్ పర్స్యూ చేయండి అనేసి కూడా పబ్లిసిటీ చేసింది కూడా ఫస్ట్ మేమే అండి. అండ్ దాంతోపాటు స్టూడెంట్ కు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్ గా కెరీర్ లో ఒక రైట్ పాత్ లో వెళ్ళాలన్నప్పుడు స్టూడెంట్ కు కెరీర్ గైడెన్స్ చాలా అవసరం అండి. ఇంజనీరింగ్ గురించి, ఇంకొకటి మెడిసిన్ గురించి అయితే కనుక వాళ్ళ ఊర్లోనో లేదా వాళ్ళ ఇంట్లోనో ఎవరొకరు పర్స్యూ చేసిన వాళ్ళు ఉంటారు, దాని గురించి గైడెన్స్ అనేది స్టూడెంట్ కు దొరుకుతుంది. వేరాజ్ ఇలాంటి యూనిక్ కోర్స్ గురించి స్టూడెంట్ తెలుసుకోవాలన్నప్పుడు డెఫినెట్ గా మాలాంటి ఎక్స్పర్ట్స్ అనేది ఎంతో అవసరం అండి. అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఏ విధంగా చేసుకోవచ్చు, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ కు ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్సే బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే ఉంటాయేమో, ప్రైవేట్ సెక్టార్ లో ఆపర్చునిటీస్ లేవేమో అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ప్రైవేట్ సెక్టార్ లో ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది కూడా మేము చాలా వరకు తెలియచేసే ప్రయత్నాలు అనేది ఎన్నో క్యాంపెయిన్స్ అనేది చేశాం. దీంతో పాటు ఓవర్సీస్ లో కూడా అబ్రాడ్ లో నెదర్లాండ్స్ లో వేగినాగన్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఈవెన్ పోలాండ్ లో పొజ్నన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అవ్వచ్చు, ఇజ్రాయిల్ లో కొన్ని అంటే అగ్రికల్చరల్ టెక్నాలజీ మీద అడ్వాన్స్డ్ గా స్టూడెంట్ రీసెర్చ్ చేయడానికి చాలా కోర్సెస్ అనేది ఉన్నాయి. సో అలాంటి కోర్సెస్ గురించి కూడా స్టూడెంట్స్ కు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఎంతో మంది స్టూడెంట్స్ కు ఎంఎస్ కూడా అబ్రాడ్ కూడా వాళ్ళకు కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో అన్లైక్ అదర్ కన్సల్టెంట్స్ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉందండి. ఓకే, నైస్. సో ఎట్ లాస్ట్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే డైరెక్ట్ గా ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి? సో డెఫినెట్గా అండి స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి ఉంటారు. సో మాకైతే కనుక మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు బ్రాంచ్ ఆఫీసెస్ అనేది ఉన్నాయండి. హైదరాబాద్, అలాగే హైదరాబాద్తో పాటు ఖమ్మం ఒకటి అండి, విజయవాడ, రాజమండ్రి అండ్ విశాఖపట్నంలో మా బ్రాంచ్ ఆఫీసెస్ అనేది ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే మా నియరెస్ట్ బ్రాంచ్కు దగ్గరలో ఉంటారో స్టూడెంట్స్ డైరెక్ట్ ఆఫీస్ విజిట్ చేసి కూడా వాళ్ళు కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చండి. లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కు కాల్ చేసినా కూడా స్టూడెంట్స్కు మా కౌన్సిలర్స్ అండ్ ఎక్స్పర్ట్
టీం వచ్చేసి స్టూడెంట్ కు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే దాని మీద కెరీర్ కౌన్సిలింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను పర్సనల్ గా కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో ఆ స్టూడెంట్స్ కు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ గురించి టోటల్ అంటే కోర్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, కోర్స్ కంప్లీషన్ తర్వాత ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేసి కూడా ఎవ్రీ వీక్ జూమ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కు కాల్ చేస్తే గనక డెఫినెట్ గా వాళ్ళకు మంచి కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మొత్తం మీద ఈ రోజు మరి చూసుకున్నట్లయితే దాదాపుగా బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి పూర్తిగా అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు అడ్మిషన్స్ కావాలనుకుంటే కూడా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్క్రోలింగ్స్ లో కనిపిస్తున్న నంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.